హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రీక్స్. ఎలా ఉన్నారు అందరూ? వ్లాగ్ పెట్టి 1 మంత్ అయిపోయింది ఇప్పటికే. అప్పుడప్పుడు కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేసినవి అన్ని ఇలా వ్లాగ్ లో పెడుతున్నాము. మా హస్బెండ్ 15 డేస్ తర్వాత వచ్చాడు. అప్పుడు తీసిన వ్లాగ్ అక్కడ నుండి కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ట్రైన్ అయితే ఆ రోజు చాలా లేట్ గా వచ్చింది. యాక్చువల్ గా 11:30 కల్లా వచ్చేయాలి. 2 అయిపోయింది ఆ రోజు. లగేజ్ చాలా ఉంటదని నేనైతే ప్రతిసారి స్టేషన్ కి వెళ్తాను రిసీవ్ చేసుకోవడానికని. ఎందుకంటే ప్లాట్ఫామ్ వేరే సైడ్ వస్తుంది, మొయ్యాలి కదా తను. లక్కీగా ఈసారి ఫస్ట్ ప్లాట్ఫామ్ పైకి వచ్చింది. ఈజీగా బయటకు వచ్చేసాం. నేనేమో ఆటోలో ఎక్కొచ్చాను, ఇంకా మా హస్బెండ్ ఏమో బండి మీద వచ్చేసాడు. మిడ్ నైట్ అయింది అంటే నేను నార్మల్ గా రాను, సింబాగాడు అరుస్తూ ఉంటాడని. ఆ రోజు మా మమ్మీ ఇంట్లో ఉంది కాబట్టి వాడు సైలెంట్ గానే ఉన్నాడు, కూల్ గా. నేను వస్తున్నా గానీ బయటికి. అప్పుడు లిఫ్ట్ కూడా పని చేయట్లేదు. ఇంకా లగేజెస్ అన్ని 6 floors మేము ఇద్దరమే మోసుకొని వచ్చాము కష్టపడి. ఎలా ఇప్పుడు మా సింబాగాడు రియాక్షన్ చూడండి. 15 days కి వచ్చాడు కదా మా హస్బెండ్. చాలా లేట్ అయిపోయింది ఈసారి. పడతా కూర్చో షాక్ అయ్యాడు. ఎన్ని రోజులకి వచ్చేది నువ్వు? ఏంటి ఇన్ని రోజులకు వచ్చావా అని చెప్పి వాడు అరుస్తున్నాడు. మా హస్బెండ్కి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. మొత్తం బ్యాగులు అయితే చెక్ చేయాలి ఒకసారి, నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావని. ఇంకా తను వచ్చాక కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు అలా కూర్చొని అన్నం తిని ఇంకేం పడుకుంటాంలే అని చెప్పి ఇంకా పడుకోలేదు. మా హస్బెండ్ ఏం చేస్తాడంటే ప్రతిసారి రాగానే ముందు బ్యాగ్ ఓపెన్ చేసి పెడతాడు, నీకు తెచ్చినవన్నీ నువ్వు చూసుకో అని చెప్పి. నేను మాత్రం ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఈసారి నా కోసం డ్రెస్సెస్ తీసుకొని వచ్చాడు. టైం లేదు అయినా కానీ నీకు ఏ ఒకటి తీసుకురావాల్సిందే అని చెప్పి వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చాడంట. సైజెస్ అసలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకో అన్నాడు. కరెక్ట్ గానే తీసుకొని వచ్చాడు. కొంచెం లూజ్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కి వచ్చినాయి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఈ మధ్య షార్ట్స్ లో పెట్టినప్పుడు కూడా అడుగుతున్నారు. అవన్నీ మా హస్బెండ్ తీసుకొచ్చిన డ్రెస్సెస్. తన సెలెక్షన్ చాలా బాగుంటది. నేను ఎప్పుడు తీసుకున్నా కానీ నేను సెలెక్ట్ చేసుకోను, తనే నాకు చెప్పాలి ఈ కలర్ తీసుకోవాలా వద్దా, ఇది బాగుంటుందా లేదా అని చెప్పి. నాకు మాత్రం కొత్త డ్రెస్సెస్ వేసుకోవటం చిన్నప్పుడు అలవాట్లేదు. ఏదైనా కొత్త డ్రెస్ ఉందంటే దాన్ని 1 year వరకు కూడా దాచిపెట్టేదాన్ని. ఈ ఈవెంట్ కి వేసుకుందాం, ఇప్పుడు వేసుకుందాం అని చెప్పి. కానీ ఇప్పుడు కొత్త డ్రెస్ వచ్చిందా వెంటనే వేసుకోవాలి. వేసుకునేదాకా అసలు ఆత్రం ఆగదు. ఆ కొత్త డ్రెస్ ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని ఉంటుంది. ఇవన్నీ మా మమ్మీ చూసి బాగా నచ్చినాయి. మా మమ్మీకి కూడా చెల్లికి కూడా తీసుకొని రమ్మని చెప్పు అని చెప్పింది మా మమ్మీ. ఈసారి తెస్తా అన్నాడు. అలానే కొన్ని బ్రేస్లెట్స్ అలాంటివి తీసుకొని వచ్చాడు. చిన్నవి ఏమన్నా నచ్చినాయి అంటే తీసుకొని పక్కన పెట్టేస్తాడు నా కోసం అని చెప్పి. బ్యాక్గ్రౌండ్ లో ఏమన్నా నాయిస్ వస్తుంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే మా అపార్ట్మెంట్ లో పనులు జరుగుతున్నాయి, అందుకే ఆ డిస్టర్బెన్స్. ఇప్పుడు ఈ టైంలో మేము ఇంత హ్యాపీగా ఉన్నాము అంటే దానికి మెయిన్ రీజన్ మీరందరే, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి స్పెషల్ గా థ్యాంక్స్. ఏ బిజినెస్ అయినా గానీ, అది ఆఫ్లైన్ అయినా గానీ ఆన్లైన్ అయినా గానీ, కస్టమర్ సపోర్ట్ లేనిదే ఆ బిజినెస్ అసలు ముందుకు వెళ్ళలేదు. మేము ఇప్పుడు పూర్తిగా బిజినెస్ లో సక్సెస్ అయ్యామని చెప్పను గానీ, మా బిజినెస్ పెట్టినప్పటి నుండి 3 months అయిపోయింది. ఇప్పటికి మంచిగా రన్ అవుతుంది అంటే దానికి మెయిన్ కారణం మీరే. ఒక టైంలో అసలు ఏమీ లేని స్టేజ్ లో మాకు తెలుసు మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో. ఆ పడ్డ కష్టానికి అంతటికి రిజల్ట్ ఇదే అనుకుంటున్నాము. చాలానే నెగిటివ్ కమెంట్స్ వచ్చినాయి. మా హస్బెండ్ అవేమీ పట్టించుకోకుండా తన ప్లాన్ లో తను ఉన్నాడు. సడన్ గా ఒక రోజు ఇంకా వెళ్ళిపోయాడు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని. తన హార్డ్ వర్క్ కి ఇప్పుడు రిజల్ట్ కనిపిస్తుంది. మెయిన్ మన యూట్యూబ్ ఫ్యామిలీలో కొంతమంది ఆర్డర్ చేసి అంతా అయిపోయాక అప్పుడు చెప్తున్నారు, మేము వచ్చింది మెయిన్ మీకు సపోర్ట్ చేయడానికే, మాకు ఇది ప్రొడక్ట్ అవసరం లేకపోయినా గానీ మీకు సపోర్ట్ చేయాలనే పర్చేస్ చేస్తున్నామని చెప్పారు. దానికి మించిన హ్యాపీనెస్ ఏముంటది చెప్పండి. ఈ యూట్యూబ్ లో ఇలాంటి మంచి కమ్యూనిటీని మేము బిల్డ్ చేసుకున్నాము, దానికి ఎంతో హ్యాపీగా ఉంది మాకు. అందుకే మెయిన్ ఈ వ్లాగ్ చేయడానికి రీజన్. అసలు వ్లాగ్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు. షార్ట్ వీడియోస్ అన్ని పెడుతున్నాము కానీ వ్లాగ్ బాగా చూస్తారు కదా, ఈ వ్లాగ్ లో కొంచెం టైం ఎక్కువ ఉంటది. మీ అందరికి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి ఈ వ్లాగ్ పెడుతున్నాము. నిజంగా మా కోసం వచ్చి సపోర్ట్ చేసి మా ఆన్లైన్ బిజినెస్ ని ఇంతలాగా ముందుకు నడిపిస్తున్న మీ అందరికి పేరు పేరున స్పెషల్ గా థ్యాంక్స్. లైవ్ లో మీ అందరినీ కలవలేకపోయినా కానీ ఓన్లీ వీడియోస్ చూసి మాకు ఇంతలాగా కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మీ అందరికి పేరు పేరున ఎంత థ్యాంక్స్ చెప్పినా గానీ తక్కువ. త్వరలోనే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం కూడా ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ నుండి వ్లాగ్స్ కూడా కొంచెం రెగ్యులర్ గా పెట్టడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే మా హస్బెండ్ ఎక్కువ ఉండట్లేదు, తన స్టాక్ కోసం వెళ్ళి వస్తూనే ఉండాలి. నేను ఒక్కదాన్నే అయినా కానీ వ్లాగ్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంట్లో నేను ఏం చేస్తాను అంతా దానికి రిలేటెడ్. అప్పుడు కూడా ఆ వ్లాగ్స్ కి అంతే సపోర్ట్ చేయండి. కొంతమంది కమెంట్స్ పెడుతూ ఉంటారు, మీ వీడియోస్ చూస్తుంటే ఒక మంచి పాజిటివ్ వైపు వస్తుంది అని చెప్పి. కొంతమంది మోటివేట్ కూడా అవుతూ ఉంటారు మేము చెప్పే మాటలు విని. నా సైడ్ నుండి నేను చెప్పేది ఏంది అంటే,
మనకి లైఫ్లో ఎప్పుడైనా కానీ లో అనేది ఒకటి ఉంటుంది. మనం డిమోటివేట్ అవుతూ ఉంటాం ఆ టైంలో. అప్పుడు నెగిటివ్ థాట్స్ అనేవి కూడా అంతే వస్తూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం మైండ్ని స్టేబుల్గా పెట్టుకోవాలి. మనకి ఒకరి వల్ల చెడు జరిగినా పర్లేదు కానీ మన వల్ల ఇంకొకరికి చెడు జరగకుండా ఉంటే చాలు. అది చూసుకుంటే మనకి దేవుడే దారి చూపిస్తాడు మనం మంచిగా ఉన్నంత వరకు. నేనైతే ఈ రూల్ని బాగా ఫాలో అవుతాను. మా హస్బెండ్ మాత్రం ఎప్పుడు ఒకటే ఫాలో అవుతాడు. తనేందంటే నాకు మాత్రం మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు అయితే ఏమీ లేవు, మన ఇద్దరమే కష్టపడాలి ఏది చేసుకున్నా గానీ అని చెప్పి. అందులోనే హ్యాపీనెస్ ఉంటుంది. ఒకళ్ళు ఇచ్చిన ఆస్తి అనుభవించటం కన్నా మనం కష్టపడి సంపాదించుకున్న దాంట్లోనే హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పి తను అలా మోటివేట్ చేస్తూ ఉంటాడు నన్ను. కానీ నిజంగా అందులోనే మంచి హ్యాపీనెస్ ఉంటుంది. మనం కష్టపడి మనం సంపాదించిన దాంట్లోనే ఆ హ్యాపీనెస్ దొరుకుతుంది కూడా. ఇప్పటి వరకు చెప్పిన మోటివేషనల్ స్పీచ్లు అవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకిప్పుడు మేమిద్దరం కలిసి బయటకు వెళ్తున్నాం. వీకెండ్ కదా, మా చెల్లి వచ్చింది ఊరు నుండి. ఇంకా మేము ముగ్గురం కలిసి మంచిగా మార్నింగ్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తినిపిస్తాం నీకు అని చెప్పి పొద్దున్నే లేపాము. అక్కడికి వెళ్ళేసరికి అది ఫ్లాప్ అయిపోయింది. మా ఇద్దరి మీద ఏదో జోక్స్ వేస్తుంది. మా హస్బెండ్ నా మీద చేసి అలా ఫోటోకి పోజ్ ఇస్తున్నాడని మా హస్బెండ్ మీద ఏదో కామెడీలు చేస్తుంది, అందుకే నవ్వుకుంటున్నాము. ఇంకా అలా వేరే ఊరు వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోయింది. చీరాల్లో ఉండి బోర్ కొట్టింది. అలా బండి మీద తిరిగి వస్తాయినా కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి ఇంకా ముగ్గురం కలిసి వెళ్ళాం బయటికి. మౌత్ ఫ్రెషనర్స్ అంటే ఎంతమందికి ఇష్టం? నేనైతే అసలు ఎంత తింటానో మౌత్ ఫ్రెషనర్స్ దొరికితే చాలు. ఇక నుండి వ్లాగ్స్ నేనైనా పెడుతూ ఉంటాను. దానికి మాత్రం మీ సపోర్ట్ ఫుల్ గా కావాలి. ఎందుకంటే మా హస్బెండ్ ఉన్నా లేకపోయినా నేనైనా వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను. ఇంకా అలా బాపట్ల వెళ్ళి అక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ లేకపోయేసరికి ఏం చేస్తాంలే ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి అక్కడ ఏం టిఫిన్స్ ఉంటే అవే తినొచ్చాము. నిజం చెప్పాలి అంటే అంత దూరం వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళే కన్నా చీరాల్లో ఏదన్నా మంచి చిన్న టిఫిన్ షాప్ లో తిన్నా గానీ బాగుండేది అనిపించింది మాకైతే. నా పక్కనుంది నా ఓన్ సిస్టర్, తనకి కనిపించడానికి సిగ్గు, అందుకే కనిపించట్లేదు. చిన్నప్పుడు చిన్న చిన్న విషయాలకి బాగానే కొట్టుకున్నాం గానీ ఇప్పుడు ఆ వాల్యూ తెలుస్తుంది, ఎంత మిస్ అవుతామో. ఎందుకంటే పెళ్ళైనప్పటి నుండి చాలా దూరంగా ఉన్నాం కదా. మా హస్బెండ్ ఎప్పుడు చూసినా కానీ ఇడ్లీయే చెప్పుకుంటాడు ఎందుకో ఆర్డర్. నేనేమో ఆనియన్ దోశ ఆర్డర్ చెప్పాను, ఇంకా మా చెల్లెమో పూరి ఆర్డర్ చేసింది. ఇంకా ముగ్గురం కలిసి తినేసి మంచిగా ఇంకా అలా పొద్దు నుండి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉన్నాం. బీచ్కి వెళ్ళాం, అంతా ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చాము. వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా కంటెంట్ నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. బాయ్.